ఇంకా వాట్ డూ యూ లైక్ డూయింగ్ ఇన్ యువర్ ఫ్రీ టైం? నీ ఫ్రీ టైంలో నువ్వు ఏం చేయడానికి ఇష్టపడతావు, ఏం చేస్తావు, నీ ఇష్టాలు ఏంటి అని అడగడానికి చాలా బాగుంటుంది ఇది. వాట్ డూ యూ లైక్ డూయింగ్ ఇన్ యువర్ ఫ్రీ టైం? లేదా వాట్ డూ యూ డూ ఇన్ యువర్ ఫ్రీ టైం? నీ ఫ్రీ టైంలో నువ్వేం చేస్తావు? సో మనకి వీ హ్యావ్ గాట్ 2 బెస్ట్ వేస్ టు ఆస్క్. ఏంటి? వాట్ డూ యూ లైక్ డూయింగ్ అంటే నువ్వేం చేయడానికి ఇష్టపడతావు. వాట్ డూ యూ లైక్ డూయింగ్ ఇన్ యువర్ ఫ్రీ టైం ఆర్ వాట్ డూ యూ డూ ఇన్ యువర్ ఫ్రీ టైం? ఓకే, దిస్ ఈజ్ మై ఫేవరెట్ వన్. వాట్ డూ యూ లైక్ డూయింగ్? ఓకే గైస్, అంటే ఫ్రీ టైంలో నువ్వేం చేస్తావు, ఏం చేయడానికి ఇష్టపడతావు అనేది క్వశ్చన్. వెల్, యూ కెన్ ఆన్సర్ యూజింగ్ ఆల్ దీస్ థింగ్స్. సింపుల్గా చూడండి, లైక్ ఆర్ లవ్ ఆర్ ఎంజాయ్, ఒకవేళ డిస్లైక్ చెప్తే హేట్, ఇవి యూజ్ చేస్తూ వాటి తర్వాత వచ్చే వర్బ్ ఐఎన్జీ ఫామ్తో యూజ్ చేయండి. ఐఎన్జీ ఫామ్. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏం చెప్పాలంటే, ఈ ఐఎన్జీ ఫామ్ని, ఈ కైండ్ ఆఫ్ సెంటెన్సెస్ని మనం జిరెండ్ అని పిలవడం జరుగుతుంది. జిరెండ్ ఇంగ్లీష్లో. ఓకే, అదేంటి అనేది మనం నెక్స్ట్ క్లాసెస్లో క్లియర్గా మాట్లాడుకోవచ్చు. బట్ ఫర్ దిస్ క్లాస్ ఏంటంటే ఇక్కడ చూడండి, మీ హాబీస్ చెప్పేటప్పుడు ఇవి యూజ్ చేసి ఐఎన్జీ ఫామ్ని యూజ్ చేసే ప్రయత్నం చేయండి. లెట్స్ గో ఫర్ సమ్ ఎగ్జాంపుల్స్ టు గెట్ సమ్ క్లియర్ పిక్చర్. ఓకే, ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూస్తే కనుక చూడండి, ఐ లైక్ ప్లేయింగ్ క్రికెట్. క్రికెట్ ఆడడం అంటే నాకు ఇష్టం. ఓకే, అలాగే హీ లైక్స్ రీడింగ్ బుక్స్ అంటే అతనికి పుస్తకాలు చదవడం అంటే ఇష్టం. ఇక్కడ మీరు ఒక విషయం అబ్జర్వ్ చేయండి, రోజు తరచుగా చేసే మీరు చేసే పనులు కాకుండా మీ ఫ్రీ టైంలో చేసే పనులు కూడా అవి రిపీటెడ్గా జరుగుతుంటాయి కదా. ఫ్రీ టైంలో చేసే, సపోజ్ ఎట్లా అంటే ఐ లైక్ ప్లేయింగ్ క్రికెట్ అని ఉందనుకోండి, మీకు క్రికెట్ ఆడడం ఇష్టం అనేది అది కొన్ని సంవత్సరాల వరకు అట్లనే ఉంటుంది. ఇష్టం చేంజ్ కాదు కదా, రిపీటెడ్గా సేమ్ ఉంటుంది కాబట్టి, హ్యాబిచువల్గా సేమ్ ఉంటుంది కాబట్టి అది కూడా మనం సింపుల్ ప్రజెంట్లోనే యూజ్ చేస్తాం. అంటే వర్బ్ నెంబర్ 1 వస్తుంది. ఇక్కడ చూస్తే ఐ లైక్. తర్వాత జిరెండ్ ఫామ్లో ఈ వర్బ్కి ఐఎన్జీ యూజ్ చేస్తున్నాం. ఇది స్ట్రక్చర్ యాక్చువల్గా హాబీస్ చెప్పడానికి ఇలాగే చెప్పండి. బెస్ట్ వే ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ యువర్ హాబీస్. ఓకే, ఐ లైక్ ప్లేయింగ్ క్రికెట్. క్రికెట్ ఆడడం అంటే నాకు ఇష్టం. హీ లైక్స్ రీడింగ్ బుక్స్. నాకు బుక్స్ చదవడం అంటే ఇష్టం. కేసీఆర్ లైక్స్ రీడింగ్ బుక్స్. కేసీఆర్కి బుక్స్ చదవడం అంటే చాలా ఇష్టం. ధోని లైక్స్ ప్లేయింగ్ క్రికెట్. ధోనికి క్రికెట్ ఆడడం అంటే ఇష్టం. ఈ విధంగా. అలాగే ఐ లవ్ గోయింగ్ స్విమ్మింగ్. స్విమ్మింగ్కి వెళ్ళడం అంటే నాకు చాలా ఎక్కువ ఇష్టం. లవ్ అని యూజ్ చేస్తున్నా నేను. ఇంకా ఎక్కువగా ఇష్టపడతానని చెప్పడానికి లవ్ యూజ్ చేస్తున్నా. ఐ లవ్ గోయింగ్ స్విమ్మింగ్. ఇక్కడ ఐఎన్జీ ఫామ్ 2 సార్లు వచ్చిందని కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. దిస్ ఈస్ ద బెస్ట్ వే టు ఎక్స్ప్రెస్ యువర్ హాబీస్. ఓకే, వెల్, ఈ జిరెండ్ ఫామ్ గురించి విల్ బీ హ్యావింగ్ అనదర్ క్లాసెస్. ఎనీవే, ఇక్కడ ఐ లవ్ గోయింగ్ స్విమ్మింగ్ కానీ, అదేవిధంగా షీ లవ్స్ గోయింగ్ జాగింగ్. ఎప్పుడైనా చూడండి, జాగింగ్ చేయడం నాకు ఇష్టం అని చెప్తే ఐ లైక్ జాగింగ్ అని కాకుండా ఐ లైక్ గోయింగ్ జాగింగ్ అని చెప్పండి. విచ్ సౌండ్స్ మోర్ విత్ ఫ్రెండ్స్తో ముచ్చట పెట్టడం అనేది నాకు చాలా, నేను ఎంజాయ్ చేస్తాను ఆ యాక్టివిటీని అని చెప్పడం ఇన్ మై ఫ్రీ టైం. ఓకే, అండ్ హీ హేట్స్ గోయింగ్ షాపింగ్. ఇందాక చెప్పుకున్నాం కదా, హీ హేట్స్ గోయింగ్ షాపింగ్. అతనికి షాపింగ్ అంటే నచ్చదు, ఇష్టం ఉండదు అని.
అలాగే షీ లవ్స్ టేకింగ్ ఫొటోస్, ఆమెకి ఫొటోస్ తీయడం అంటే చాలా ఇష్టం అని చెప్పడానికి షీ లైక్స్ టేకింగ్ ఫొటోస్, ఫొటోస్ తీయడం ఆమెకి చాలా ఇష్టం. అదేవిధంగా ఇక్కడ చూడండి, హీ లైక్స్ పెయింటింగ్, అతనికి పెయింటింగ్ అంటే ఇష్టం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే హీ షీ ఇట్ తర్వాత వచ్చిన వర్బ్కి నేను ఏం యాడ్ చేస్తున్నాను, ఎస్ అండ్ ఎస్ యాడ్ చేస్తున్నా. మన ఫార్ములా గుర్తుంది కదా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో, హీ షీ ఇట్ తర్వాత వచ్చే వర్బ్కి ఎస్ అండ్ ఎస్ యాడ్ చేస్తాం, మిగతా వాటితో అవసరం లేదు. ఇక్కడ మీరు చూస్తే కనుక ప్రతి ఒక్క హీ షీ ఇట్ దగ్గర నేను ఈ విధంగా ఎస్ యాడ్ చేస్తున్నాను చూడండి. షీ లవ్స్ టేకింగ్ ఫొటోస్ అంటున్నా, ఇక్కడ ఐ ఎంజాయ్ అంతే, ఐ ఎంజాయ్స్ అని యూజ్ చేయకూడదు కూడా. ఓకే, ఇక్కడ కూడా హీ హేట్స్ అంటున్నా కానీ హీ హేట్ అని చెప్పట్లే. ఓకే, అలా చెప్పాలి. అలాగే చూడండి ఇంకా కొంచెం సెంటెన్సెస్కి మనం వెన్ వీ యాడ్ మోర్ డీటెయిల్స్, ఇంకా కొన్ని డీటెయిల్స్ యాడ్ చేస్తే ద సెంటెన్సెస్ విల్ బీ ఎక్స్పాండెడ్, కొంచెం పెద్ద సెంటెన్సెస్ కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేయొచ్చు. వాట్ డూ యూ డూ ఇన్ యువర్ ఫ్రీ టైమ్ అని అడిగినప్పుడు ఇన్ మై ఫ్రీ టైమ్ ఐ ఎంజాయ్ హ్యాంగింగ్ అవుట్ విత్ ఫ్రెండ్స్, లేదా ఇన్ మై ఫ్రీ టైమ్ ఐ లవ్ టేకింగ్ ఫొటోస్, ఫొటోస్ తీయడానికి ఎక్కువ ఇష్టపడతాను. ఇన్ మై ఫ్రీ టైమ్ ఐ లవ్